తాడేపల్లిగూడెంలో నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారు ప్లస్ జనసేన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఎంతో మొత్తానికి కష్టపడి జనాలను అయితే మాత్రం బాగా గ్యాదర్ చేశారు. మనం ఆ మాట నిజంగా మాట్లాడాలి. ఇద్దరు హీరోలు నందమూరి బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు హీరోలు ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఎలాగ వస్తారు? రైట్. ఒక మాజీ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రి, 2 పార్టీల కార్యకర్తలు, ఏదైతే మొత్తానికి వీళ్ళందరూ కలిసి కష్టపడి కొద్దిగా భారీగా జనాలు మాత్రం గ్యాదర్ చేశారు నిన్న. కానీ ఆ వచ్చిన జనం వైఎస్ఆర్సిపి సిద్ధం సభలో భీమిలిలో పెట్టిన దానికంటే తక్కువ మంది వచ్చారు. భారీ జనం వచ్చారు, భారీగా సేకరించారు జనాన్ని. బట్ భీమిలిలో వచ్చిన దానికంటే కూడా ఎక్కువ మంది రాలేదు, తక్కువ మంది వచ్చారు. అంటే భీమిలిలోనే కంటేనే తక్కువ అంటే ఇంకా అంతకంటే ఏలూరులో ఇంకా ఎక్కువ మంది వచ్చారు. అక్క తర్వాత ఇంకా కడపని ఇప్పుడల్లా రాప్తాడు మీటింగ్ని ఇప్పుడల్లా ఎవరు దాన్ని బ్రేక్ చేయలేరు. దాన్ని మళ్ళీ జగన్ గారే బ్రేక్ చేయాలి. అంతకంటే ఎక్కువ మంది జనం ఏ రాజకీయ నాయకులు కూడా రారు రాబోయే రోజుల్లో. రాప్తాడులో వచ్చిన జనం అదే చెప్తున్నాను కదా, ఇద్దరు హీరోలు, 2 పార్టీలు, ఒక మాజీ ముఖ్యమంత్రి కలిసి ఆ భీమిలిలో వచ్చిన జనం కంటే తక్కువగా గ్యాదర్ చేశారు. ఈవెన్ దో వాళ్ళ పార్టీలకి జనరల్గా వచ్చేటువంటి సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య మాత్రం 100% వచ్చారు. మనం సత్యాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదే పాత చింతకాయ పచ్చడి, ఆ పచ్చడిని మళ్ళీ నూరి అయ్యే ప్రసంగాలు. ఇంకా రాజకీయ నాయకులు వాళ్ళు మాత్రం ఏం చెప్తారులే, ఆ చెప్పిన ప్రసంగాలే అన్ని చోట్ల చెప్పాలి వాళ్ళు. అంత భారీ జనాన్ని గ్యాదర్ చేసిన వీళ్ళు బాలకృష్ణ గారిని, చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ చాలామంది కార్యకర్తలు, ఇంతమందిని గ్యాదర్ చేసిన వాళ్ళు ఒక వ్యక్తిని మాత్రం ఆ మీటింగ్కి రప్పించడంలో విఫలమయ్యారు. వాళ్ళు పాపం చాలా ప్రయత్నం చేసి ఉంటారు, బట్ అది మాత్రం వాళ్ళ వల్ల కాలేదన్నమాట. అదే నారా లోకేష్ గారు ఆ మీటింగ్లో లేరు. నారా లోకేష్ గారు ఎందుకు ఆ మీటింగ్లో లేరు? చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేస్తూ చెల్లినే గోడకేసి కొట్టాడు, అది పవన్ కళ్యాణ్ అన్నట్టున్నాడు. సరే, ఏదైనా చెల్లిని తల్లిని సరిగ్గా చూసుకోలేదు అన్నట్టుగా ఇద్దరైతే ప్రసంగం అయితే తీసుకొచ్చారు, చెల్లిని తల్లిని అయితే తీసుకొచ్చారు. మీరెందుకు కొడుకుని వదిలేశారు ఇంట్లో? వేర్ ఈజ్ నారా లోకేష్ ఇన్ ద మీటింగ్? నారా లోకేష్ గారు మీటింగ్లో ఎందుకు లేరు అంటే ఈ మీడియాలో వచ్చే కథనాలు నిజమేనమాట. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇంట్లో ఏదో గొడవ అయిందని, పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఏదో గొడవ అయిందని, ఆయన దారి ఆయనదే, ఈయన దారి ఈయన దారి జరుగుతుందని చెప్పి ఈ మీడియాలో వచ్చే కథనాలు నిజమేనని నిన్న అయితే అది క్లారిటీ అయింది. నారా లోకేష్ గారు రాకపోవడం కారణం ఒకటైతే క్లారిటీ వచ్చేసింది. ఓకే, మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్నే రానియట్లేదు అనుకున్నా, ఇప్పుడు నారా లోకేష్ గారిని కూడా రానియట్లేదు వీళ్ళు. అది ఒకటైతే క్లారిటీ వచ్చేసింది. ఓకే ఓకే పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలు చెప్తూ అతను ఏమంటున్నాడో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం చెప్తూ జగన్ నిన్ను కూల్దొస్తాను అధపాతాలకు దొక్కుతాను ఇదే మాట చెప్తున్నాడు. అక్కడ జగన్ గారి మీద కక్ష, ద్వేషం కనిపిస్తుంది తప్పితే ఏమన్నా ప్రజల మీద ప్రేమ ఉందా అసలు? ఆ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు ఆ మర్యాద, ముఖ్యమంత్రి అనేటువంటి మర్యాద మరిచి 2 సార్లు మాట్లాడాడు. ఒకటి జగన్ అనేవాడు అన్నాడు, ఆ జగన్ అనేవాడు వచ్చి ఏం చేస్తాడు అన్నాడు అనమాట. ఒకసారి ఉంది, వాడు జగన్ అనేవాడు అన్న పదం వాడాడు అతను. కారణం మీరు ఉండండి ఆ ప్రసంగంలో. రెండోది 4 పెళ్ళాలంటున్నాడు, నాకు ముందు 3 పెళ్ళాలే, 4వ వాడి నువ్వురా అని అన్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారిని. అది కూడా అమర్యాద ఒక ముఖ్యమంత్రిని. ఓకే,
ముఖ్యమంత్రిని. ఓకే, సరే, ఇంక తన విజ్ఞతకు వదిలేస్తున్నాం మనం. ముగ్గురినైతే అఫీషియల్గా భార్యలు ఉన్నారని అతనే చెప్తున్నాడు. నాకు 3 భార్యలు ఉంటే 4 అంటున్నాడని. జగన్ గారు 4 అన్నాడట. సరే, ఏదేమైనా ముఖ్యమంత్రిని నా 4 భార్యలు అన్నావు, నువ్వు రా అని అంటాం తప్పు. మా నాయకుడు నా మాట అన్న తప్పు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఇది చెప్పండి, ఒక మాట చెప్పండి. నారా లోకేష్ గారిని మీరు ఈ సభలో ఉండకపోవడానికి ఒక కారణం ఏంటంటే, నారా లోకేష్ గారు ఒక సత్యాన్ని నోరు జారి బయట పెట్టారు. ఒక సత్యాన్ని నోరు జారి బయట పెట్టడమే అతను చేసిన తప్పండి. అదంతేం తప్పు చేయలేదు. యాక్చువల్గా నారా లోకేష్ గారు అసలు తప్పే లేదు. ఒక సత్యాన్ని నోరు జారి బయట పెట్టాడు అంతే. ఏమన్నారంటే, ముఖ్యమంత్రి అభ్యర్థి మా నాన్నగారే, పవన్ కళ్యాణ్ కూడా దానికి ఒప్పుకున్నాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడండి. ఆ రోజు నుంచి ఆయన్ని దూరం పెట్టారు వీళ్ళు. ఎందుకు దూరం పెట్టారంటే అతని మీద కోపం కాదు, ఇతను సత్యాలు చెప్తున్నాడు, ఇతనికి తెలుసో తెలియకో సత్యాలు చెప్తున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఆయన దూరం పెట్టారు నారా లోకేష్ గారిని. ఇప్పుడు నారా లోకేష్ గారు చెప్పింది కరెక్టే. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే అన్న మాట పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చేటువంటి అంత అవకాశం లేదు, ఎందుకంటే 24 సీట్లే కాబట్టి. ఆ ప్రణాళిక మీదనే 24 సీట్లే వచ్చాయి. ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కాదు అని తెలిస్తే జనసేన కార్యకర్తలు డిసప్పాయింట్ అయ్యి నిరుత్సాహపడి వాళ్ళు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతారని ఒకే ఒక కారణంతో వీళ్ళు కావాలని ఆ సత్యాన్ని దాచిపెట్టి ఎలక్షన్స్కి వెళ్తున్నారు. ఆ సత్యాన్ని నారా లోకేష్ గారు పొరపాటున బయట పెట్టాడండి. వాళ్ళకి అదే ఈయనకి వీళ్ళకు గొడవ, అదే లోకేష్ గారికి వీళ్ళకి గొడవ. మీరు నిజంగా ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళైతే సత్యం బయటపెట్టి మీరు ఎలక్షన్కి వెళ్ళండి. నారా లోకేష్ గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే, నేను కాదు, నేను కేవలం ఎమ్మెల్యే అవటానికి మాత్రమే నేను ఆయనతో పొత్తు పెట్టుకున్నానని చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళండి. ఇప్పుడు అదే మాట కదా లోకేష్ గారు చెప్పింది. అందుకే కదా ఇప్పుడు ఎంతమంది నాదెండ్ల మనోహర్ గారితో సహా మీటింగ్లో ఉంటే ఎవరెవరో చిన్న చిన్న కార్యకర్తలు కూడా స్టేజ్ మీద ఉంటే నారా లోకేష్ గారు లేరు కదా అక్కడ. ఎవరు నారా లోకేష్ గారు? ఎవరు కార్యకర్తనా? టీడీపీ పార్టీకి నేషనల్ జాయింట్ సెక్రటరీ, ఆయన నేషనల్ సెక్రటరీ, స్వయాన చంద్రబాబు నాయుడు గారికి సొంత కుమారుడు. ఆయన ఏడి ప్రసంగం, ఆయన ఏడి స్టేజ్ మీద? ఆయన లేడు అంటే అర్థం ఏంటి? ఆయన ఏడి స్టేజ్ మీద? మీ వ్యూహాలను బయట పెట్టాడని కదా ఆయన దూరం పెట్టారు మీరు. ఓకే, అది చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళండి. సరే, ఇంకా ప్రసంగాలు ఇవన్నీ వదిలేండి, అదంతా కూడా పాత చింతకాయ పచ్చడి. ఆ ప్రసంగాలన్నీ కూడా పాత చింతకాయ పచ్చడి, ఎప్పుడు ఇచ్చే ప్రసంగాలే. ఈయన ఊగటం ఎక్కువ, మాట్లాడటం తక్కువ. పవన్ కళ్యాణ్ గారేమో ఊగటం ఎక్కువ, మాట్లాడటం తక్కువ. చంద్రబాబు నాయుడు గారేమో వృద్ధుడయ్యాడు కాబట్టి ఆయన ఊగలేడు, కాబట్టి ఆయన ఊగటం తక్కువ, మాటలు ఎక్కువ ఆయనకి. అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మూడు విషయాలు. వీళ్ళు పెట్టిన సభకి భీమిలి కంటే తక్కువ వచ్చారు. 2, మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం మాత్రం తగదు. 3వది, నారా లోకేష్ గారిని ఎందుకు దూరం పెట్టారనేది ప్రజలకు వివరించండి. థ్యాంక్ యూ.